మనకు ఇవ్వబడినటువంటి 12 గుమ్మాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఆ యొక్క 12 గుమ్మాలు కూడా మరి ప్రత్యేకమైన స్థానంలో ఉన్నటువంటివి. 12 గుమ్మాల్లోనూ 12 మరి రీతులుగా మనల్ని సిద్ధపరిచేటువంటి మాటలను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మరి ఆ యొక్క గుమ్మాలు ఏ విధంగా అవుతే మరి దేవుడు నియమించి కట్టి వాటిని సిద్ధపరిచాడో, అలాగే మరి నీవు నేను కూడా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గుమ్మంగా మరి సిద్ధపడవలసినటువంటి వరమై ఉన్నాం. ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతి ఒక్క స్థానము కూడా, ఎందుకంటే మనము సిద్ధపరచబడినటువంటి వారంగా ఈ భూమి మీదే సిద్ధపరచబడినటువంటి వారంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆయన ఆశ కలిగి ఉన్నవాడు. కాబట్టి మరి గుమ్మములారా తలలెత్తుడి, ఏమండి అన్నాడా? ఆ యొక్క మాట ప్రకారం మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ఘనపరిచేటువంటి వారంగా మరి గుమ్మంలోనే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడవలసి ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. మరి సిద్ధపడేటువంటి వారు మరి యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు మామూలు బట్టలు వేసుకెళ్తారండి? ఏమైనా ఉంటాయి వాళ్ళ చేతిలో యుద్ధానికి వెళ్ళేప్పుడు? డాల్ ఉంటుందా? ఇంకేముంటుంది? కత్తి కూడా ఉంటుందా? అబ్బో చాలా చెబుతున్నారే, అయ్యో నాకు రెండే తెలిసే, మీరు చాలా చెప్తున్నారు. ఓకే సరే, అయితే మరి అట్లన్నింటినీ కూడా కత్తి డాలు పట్టుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? మెయిన్ ఏంటంటే మనకు ప్రొటెక్షన్గా కవచం అనేది చాలా ఉండాలి. అందుకని ఎపిసిల్ రాసిన పత్రికలు మాట్లాడుతూ 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్నాడు కదా, సర్వాంగ కవచమును ధరించుకోమని చెప్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి అలాగే ఏ విధంగా అయితే సిద్ధపాటు ఉందో అలాగే మనకి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా సిద్ధపాటును కలిగినటువంటి వారుగా ఉంటాం. ఈ గుమ్మములు మనకు దేన్ని తెలియపరుస్తూ ఉన్నాయనేటువంటి స్థానాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే మనం సిద్ధపరచుకున్నటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. మరి ఆ యొక్క గుమ్మం చెప్పినటువంటి మాటలను కూడా మనం ఆ యొక్క గొర్రెల గుమ్మం, మచ్చ గుమ్మం, పాత గుమ్మం, పెంట గుమ్మం, లోయ గుమ్మం, ద్వార గుమ్మం అని, నీటి గుమ్మం అని, అలాగా అన్ని గుమ్మాలు 12 గుమ్మాల గురించి చెప్పుకున్నాం. కాకపోతే దానిలో మీరు నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో కనుక చదివినట్లయితే కనుక ఆ గుమ్మాల్లో ఉన్నటువంటి ఒక 5 గుమ్మాలకు మాత్రము ఏం చేశారా అంటే మరి తలుపులకి అట్లా ఏమంటారు, గడియలు అమర్చి ఏం చేశారంట, తాళాలు వేశారంట. 5 గుమ్మాలకు మాత్రమే తలుపులకి మరి తాళాలు వేశారు. అక్కడ ఒక గుమ్మం చదవండి, తెలుస్తుంది. ఇది 6వ అధ్యాయం, 6వ వచనం చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. తలుపులు నిలిపి తాళములు వేసి గడియలను అమర్చిరి. అదే మాట, తలుపులు వేసి తాళములు వేసి గడియలను అమర్చిరి అనేటువంటి మాట మరి మచ్చపు గుమ్మానికి, పాత గుమ్మానికి, లోయ గుమ్మానికి, అలాగే పెంట గుమ్మానికి, అలాగే దారా గుమ్మానికి, ఈ యొక్క 5 గుమ్మాలకు మాత్రం వాటిని చూస్తాం. తర్వాత వీటికి కూడా వాటిని వేసినట్లుగా కానీ ఏమి కూడా మనం చూడం. కాకపోతే ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూడండి. ఎందుకంటే దేవుని విషయంలోకి వచ్చేప్పటికీ దేవదేవుడు మరి చేసేటువంటి ప్రతి స్థానము కూడా, రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైంది, ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే కొన్ని గుమ్మాలకు మాత్రమే ఆయన తాళాలు వేశాడు అనేటువంటి మాటలను రాయించి ఉంచడానికి కారణం ఏంటంటే మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా మరి వేయించలేదా, లేకపోతే వేశారా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం తర్కించే అవసరం లేదు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మరి మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని వాటికి ఏం చేయాలంటే తాళాలు వేసేయాలి. ఏమంటే తాళం వేయకపోతే కనుక ఎలా ఉంటుందంటే మరి ఎవరు పడితే వాడు వస్తాడు, ఏది పడితే అది తీసుకుని పోతాడు. లేకపోతే కనుక ఏది పడితే అది తీసుకొచ్చి లోపల పెడతాడు కూడా.
కాబట్టి ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాము అని అంటే గనక మరి కొన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల సైతము కూడా మనం తాళం వేసి భద్రపరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన గుమ్మములు దేవుని యొక్క మరి ఎదుట నిలబడవలసినటువంటి స్థానం వచ్చినప్పుడు మనలో ఏమాత్రము కూడా మరి మచ్చైనను డాగైనను కలంకమైనను లేనటువంటి మరి నిష్కల్మషమైనటువంటి సంఘముగా దేవదేవుడు చూడాలనుకుంటున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఆ సంఘంలో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మనం అటువంటి వాటి విషయాల్లో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాటికి అతీతంగా వాటిని కాపాడుకుంటూ కొరకు కొన్నిటిని ఏం చేయాలంటే మనం లాక్ చేసి పెట్టాలి. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ ఎవరిదైనా టచ్ చేశారనుకోండి, ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక లాకు, లోపలికి వెళ్ళాలంటే ఇంకో లాకు, ఆ లోపల ఇంకొక లాకు. అబ్బో ఎన్ని లాకులు! అసలు వాళ్ళ దాన్ని మళ్ళీ ప్రైవసీ అంటే పర్సనల్ గ్యాలక్సీ, మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే ఇంకొక సీక్రెట్ లాకు. ఏమండి, ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చి ఎన్ని లాకులు ఏర్పాటు చేసేసినాయో జనాలకి. ఆ లాకులు మాత్రం బాగానే వెళ్తున్నాయి, కానీ దేవుని విషయంలోకి వచ్చేప్పటికి ఏది మనలోనికి రాకోకుండా లాక్ చేసుకోవాలో తెలియట్లా, దేని జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది తెలియట్లా. అన్నిటి జోలికి వెళ్తున్నారు, అన్నిటిని చూసేస్తున్నారు, అన్నిటిని ఈనేస్తున్నారు, అన్నిటితోనూ సమయం గడిపేస్తున్నారు, అన్నీ కూడా నాశనం అయిపోతున్నారు అంతా కూడా. ఈ విషయాన్ని జాగ్రత్త గమనించండి సుమా. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము దేవదేవుడు ఏం చేశాడంటే ఒక పారామీటర్స్ ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని ఆలోచనలు ఇచ్చాడు, కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని ఎవరైనా కానీ మనం పాటించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కొన్నిటిని ఏం చేయాలని లాక్ చేసి పక్కన పడేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు వేటిని లాక్ చేస్తారో నాకు తెలియదు. కొంతమంది ఫేస్బుక్ అనేటువంటి దానికి ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫేస్బుక్ని కొంతమంది ఇది నన్ను పాడు చేస్తుంది బాబోయ్ అని చెప్పి అస్సలు ఏమాత్రం దాన్ని ఏమంటారు అన్ఇన్స్టాల్ చేసి పడేశారు. దాన్ని అసలు వాడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాడు చేసేటువంటి ఇన్స్టాగ్రామ్ దాంట్లో పడితే గనక మరి ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు. దాన్ని తీసే కొద్దీ ఏయ్యో వస్తానే ఉంటాయి. ఆ రాత్రి 1 గంట అయినా 3 అయినా కానీ అవి ఇంకా తరిగిపోవు, వస్తానే ఉంటాయి. దాంట్లో వీళ్ళు దానికి మళ్ళీ కామెంట్లు, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, ఈ కామెంట్లు చండాలంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసినయే, కానీ ఏం చేయమంటున్నానంటే కొన్నిటిని లాక్ చేసేయాలి. కొన్ని లాక్ చేస్తేనే కానీ నేను దేవుని ముందు నిలబడినప్పుడు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటాం. అంతేగాని లేకుండా పోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో నీకేముంది, నీకు బిల్డింగ్లు ఉన్నాయా, లేకపోతే నీకు 10 పట్టు చీరలు ఉన్నాయా, లేకపోతే నీకు 10 కార్లు ఉన్నాయా, లేకపోతే ఇదంటే మైక్ సిస్టమ్ సూపర్గా ఉందా, లేకపోతే ఏముంది అది ఇది ఆయన ఏం చూడ్డు అక్కడ. లేకపోతే నువ్వు అందంగా ఉన్నావా లేదా, ఎన్నిసార్లు క్రీమ్ పూసేదానివి, ఎన్నిసార్లు అందంగా తయారై వచ్చేదానివి, ఏం చూడ్డు అసలు ఆయన అక్కడ. ఆయన చూసేది ఏమిటంటే నువ్వు దేన్ని లాక్ చేసావు, నీలోనికి అది రాకోకుండా ఇది దేవునికి ఇష్టమైంది అనుకున్నది ఏది చేస్తూ వెళ్ళావు, ఇష్టం లేనిది అన్నటువంటి దానికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు, ఆ ఇష్టం లేని దానికి ఎంత దూరంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ఎలా ఫలించావు అనేటువంటిదే నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతే, నా దేవునికి ఇష్టమైంది అదే. కాబట్టి మరి నేను చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ కొన్నిటిని మనం లాక్ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా తండ్రి, అల్పుణ్ణ బలహీనుడైన నన్ను మరుగుపరిచి ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారందరూ వినుటకు కావలసిన చెవిని, గ్రహించుటకు కావలసిన మనస్సును, సంపత్తి పుట్టించే ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని నీ నామమును మహింపరచబడలాగున్నా నాయనా. ప్రతి ఒక్క బిడ్డకు నీవు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని, నిద్రపోతూ శ్రద్ధబద్ధం కలుగు చేస్తున్న శత్రుక్రియను లయపరచమని, ప్రతి ఒక్కరూ నీ వాక్కు ద్వారా బ్రతికించబడేటువంటి గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అదేంటి గారు ఇప్పుడు చెప్పింది వాక్యం కదా ఏంటి అని మీరేమనుకోవద్దు. అసలు ఆ సబ్జెక్ట్ కాదు అది. ఈరోజు దేవుడు చెప్పమన్న ఏమిటాయి అంటే మాట ఏంటి అంటే బాగు చేసి. ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకున్నటువంటి మాట ఏమిటి అంటే బాగు చేసిరి. వేటిని బాగు చేసిరి అని చూస్తే కనుక వారు అక్కడ గుమ్మాలను బాగు చేశారు, అలాగే వారు గోడలను బాగు చేశారు. ఎక్కడ పడిపోయిందో అక్కడ పడిపోయిన ప్రతి ఒక్క స్థలాన్ని బాగు చేశారు. ఎక్కడ మరి ఇరిగిపోయినాయో ఆ ఇరిగిపోయిన ప్రతి ఒక్కదాన్ని బాగు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగు చేయుట అనేటువంటి దాని విషయంలోకి వచ్చేప్పటికీ మరి కొంతమంది బాగు చేసుకోవడానికి, బాగు చేయబడ్డానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మరి బాగు చేసుకోవాలి, బాగు చేయబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారా అంటే వారికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏమంటే వెళ్తారా వెళ్ళరా? ఇది బాగుపడాలనుకునేటువంటి వాళ్ళు ఏముందరో ఏం బాగుపడతాంలే, ఏ నొప్పి వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ అలాగే భరిద్దాంలే, భరించేసి అలాగే ఉందాంలే అని అనుకునేటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కూడాను. మరి బాగుపడాలి అనుకునేటువంటి వారే వైద్యుల దగ్గరికి వెళ్తారు. లేకపోతే కనుక ఎక్కడికి కూడా వెళ్ళరు. ఎందుకంటే చాలామందికి మరి ఆ యొక్క ఇంజెక్షన్ అంటే కనుక చాలా భయం. ఏమండి, ఇంజెక్షన్ అంటే చాలా భయం. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అన్నీ సగం మింగేసి సగం చెప్తారు. ఎందుకంటే ఈయన ఎక్కడ 1-2 ఇంజెక్షన్ చేసేస్తాడు అని భయం. ఒక అమ్మాయిని ఇలాగే తీసుకెళ్ళాను, ఈ అమ్మాయినే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అన్నీ బాగున్నాయి, అన్నీ చెక్ చేసిన తర్వాత ఆవిడ అమ్మ నీకు 2 ఇంజెక్షన్ చేస్తానంది. ఇంక బేరం అంట మొదలుపెట్టింది. ఇంజెక్షన్ అంటే ఇంక మొత్తం బిగిసిపోయింది గట్టిగా. ఎందుకంటే చాలా భయం కొంతమందికి. మరి ఆ ఇంజెక్షన్ చేయడానికి అంత భయమైనప్పుడు దేవుని విషయంలోనికి వచ్చేప్పటికి దేవుడు మనల్ని బాగు చేయాలనుకున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పాటిస్తే మనం బాగు చేయబడతాం. సురకలేయించుకునేదాకా మనం వెళ్ళకోకుండానే బాగు చేయబడేటువంటి స్థానంలో నేను గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా గమనించగలుగుతాం, జాగ్రత్తగా ఆలోచించగలుగుతాం, జాగ్రత్తగా అవలంబించగలుగుతాం. ఎట్టి చెప్పినటువంటి మాటలను ఒట్టిని ఈ చెవిని వదిలేసేటువంటి వారం కాకోకుండా చాలా జాగ్రత్తగా మనల్ని మనం సరిచేసుకోగలుగుతాం. అందుకనే మరి మనం ఈ యొక్క ఇష్టపడినటువంటి వారంగా ఉన్నటువంటి వారం. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. అది ఎందుకని? చేదుగా ఉంటుంది. మీ అందరికి తెలుసులేండి, కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇష్టంగా కొంతమంది తింటారు. కాకరకాయ చేదైనా కానీ ఇష్టంగా తింటారు. 90% ఆ చేదు కాబట్టి అది తినరు. ఒకవేళ తినాలనుకున్న ఒక 1/2 kg అయితే కనుక దాంట్లో ఒక 1/2 kg బెల్లం కలుపుతారనమాట. ఎందుకని? ఆ చేదంతా పోవడం కోసం అని. ఆ విధంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు, కాదంటలా. కానీ ఎందుకనంటే ఇష్టపడేటువంటి స్థానం మనలో చాలా కష్టమైంది. ఏమిటంటే మనం సరిచేయబడ్డాం.
దిద్దుకోవడం, సరిచేయబడ్డం, దిద్దుకోవడం, బాగు చేయబడ్డం అనేటువంటి విషయాలకు వచ్చేప్పటికి అది చాలా చాలా బాధాకరమైంది. అందుకనే కీర్తన గ్రంథంలో దావీదు అంటున్నాడు, 50వ కీర్తన 17వ చరణంలో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను ఎందుకు త్రోసివేసితివి అంటున్నాడు. మొట్టమొదటి జాగ్రత్తగా గమనించండి. అంటే మనం దిద్దుకునేది దేనితో అని అంటే గనక దేవుని మాటతో మనం ఏం చేసుకోవాలండి, దిద్దుకోవాల్సినటువంటి వారమైన, అంటే బాగు చేసుకోవాల్సిన వారమైన, అంటే సరి చేసుకోవాల్సిన వారమైన. మనం ఎవరో మాటలతో కాదు, ఏయో మాటలతో కాదు, కానీ దేవుని యొక్క మాటతో మనం ఏం చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. కాబట్టి కానీ ఇక్కడ చూసినట్లయితే గనక మరి దేవుని యొక్క పట్టణాన్ని కట్టడానికి, మరి దేవుని యొక్క మందిరంలో పని చేయడానికి, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క పనిని చేయడానికి వీరికి ఇష్టం లేకపోయిను అనే మాట చూస్తాం. ఏంటంటే ఇక్కడ ఇందాక చదివినటువంటి మాటలో అక్కడ వారు తమ ప్రభువు చేసి పని చేయ నొప్పుకొనక పోయిరి. ఏంటి, తమ ప్రభువు పని చేయ నొప్పకపోయిరి అంటే ఏంటి, పని చేయడం వాళ్ళకి ఏం లేదు, ఇష్టం లేదు. అంటే చాలామందికి పని చేయడం అంటే ఏంటి, దిద్దుబాటు చేసుకోవడం లేకపోతే బాగు చేసుకోవడం అనేటువంటి విషయం ఎలా అయితే ఇష్టం లేదో, అలాగే చాలామందికి ఏమి ఇష్టం ఉండదు అంటే పని చేయడం ఇష్టం ఉండదు. వీళ్ళని ఏమంటారో మాట చెప్పొచ్చుగా మీరు కూడా, రైట్, సోమరిపోతులు అంటారు కదా. నిజమే, చాలామంది మరి పని చేయడం ఇష్టం లేక పనికి తప్పించుకోవటానికి చాలా రకరకాలైనటువంటి మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, తినేదాకా బాగానే ఉంటారు. ఏంటంటే అమ్మో పట్టేసింది, ఇక్కడ పట్టేసింది అని చెప్పి మరి సూపర్ యాక్షన్, మామూలు యాక్షన్ కాదు, నిజంగా పట్టిన వాళ్ళు కూడా అంత బాధపడరు. అంత యాక్షన్ చేసి పని తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా పని చేయుట కొరకు మనం నిలబడే వారంగా, ఇష్టపడేటువంటి వారంగా మనం ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే మరి కొంతమంది వారి యొక్క అధికారుల యొక్క మాటలను మరి ఒప్పుకొనక, పని చేయుటకు నొప్పుకొనక అక్కడిని ఏం చేశారంట, మరి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి నీవు ప్రతి ఒక్క మాట వింటూ ఆ యొక్క దేవుని మాట ద్వారా మనం పని చేయుటకు అంటే సరి చేయబడ్డానికి మనం గనక ఆయన మాటలు విన్నట్లయితే మనకెంతో మేలు జరుగుతుంది. ఈ యొక్క అధ్యాయంలో, ఇది నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 32 వచనాలు ఉన్నాయి. 32 వచనాలు ఉన్నాయి. 32 వచనాల్లోనూ కూడా మీరు ఇంటికి వెళ్ళిన ద్వారా చదువుకోండి. కావాలంటే కనుక ప్రతి వచనంలోనూ కూడా మరి బాగు చేసిరి, బాగు చేయుటకు వారు పూనుకొనిరి, బాగు చేసిరి అనేటువంటి మాట దాదాపు 32 సార్లు ఉందండి. ఈ యొక్క 32 వచనాల్లోనూ ఒక వచనంలో 2 సార్లు ఉంది, ఒక వచనంలో లేనటువంటి స్థానంలో మొత్తం 32 సార్లు ఇక్కడ బాగు చేసిరి అనే మాటను చూస్తాం. ఎందుకని బాగు చేసిరి అనేటువంటి స్థానం చూస్తున్నాం అంటే, దేవదేవుడు ఏమంటున్నా అంటే మనం కూడా బాగు చేయబడినటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం కోరుతున్నాడు, బాగు చేయబడాలి. ఏ వస్తువైనా కానీ మనం వాడుకోవాలంటే అది బాగుంటే వాడతామా, బాగోపోతే వాడతామా? అవునండి, బాగుంటేనే వాడతామా? మరి బాగుంటే వాడేటువంటి వస్తువు అయినటువంటి స్థానంలో అలా వాడాలనుకున్నప్పుడు నీవు నేను కూడా దేవునికి మరి బాగు చేయబడినటువంటి వ్యక్తిగా కనబడాలా, లేకపోతే మామూలుగా ఎలా కనబడ్డా పర్వాలేదా? బాగు చేయబడిన వ్యక్తులుగానే మనం ఉండాలి. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. మరి ఆ ప్రతి ఒక్క భాగాన్ని కూడా, ప్రతి ఒక్క విభాగాన్ని కూడా బాగు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే
దేవదేవుడు ఒక్కడు మాత్రమే. ఇంకెవరు ఉన్నారండి? దేవదేవుడు మాట్లాడుతూ మరి ఆ మాట యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 16వ వచనం దగ్గర మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు అని అంటాడు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ. చాలు, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదు అని అంటాడు. నిజమే, ఎందుకంటే బాగు చేసేవాడు ఆయనే. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో చూస్తే గనక వారు పని చేయడానికి చాలా మంది వచ్చారండి. నిజంగా ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు చదివితే గనక అక్కడ 8వ అధ్యాయంలోనేమో బంగారు పని చేసే వాళ్ళు వచ్చారు, గోల్డ్ స్మిత్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆ యొక్క పని చేయడానికి వచ్చారు. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ 8వ వచనంలోనే కొంత చూస్తే కనుక ఔషధమును తయారు చేసేటువంటి వారు కూడా పని చేయడానికి వచ్చారు. అంటే ఏంటి? గోల్డ్ స్మిత్లు వచ్చారు, మరి అలాగే బంగారు అదేంటి ఔషధ పని చేసేటువంటి వారు అంటే ఏంటి? డాక్టర్స్ కూడా వచ్చారు. మరి అలాగే కిందకు వచ్చిన తర్వాత 12వ వచనంలో చూస్తే కనుక మరి ఆ యొక్క షల్లుము అతని యొక్క కుమార్తెలు కూడా బాగు చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మాటను జ్ఞాపకం చేస్తున్నాను మీకు వాక్య భాగంలో నుండి. అక్కడ పని చేయడానికి లేదా బాగు చేయడానికి ఎవరెవరు వచ్చారా అంటే మంచి విలువైనటువంటి పని చేసేటువంటి వారు వచ్చారు, మంచి డాక్టర్లు వచ్చారు, మరి అలాగే స్త్రీలైనటువంటి వారు కూడా అక్కడికి వచ్చారు పని చేయడానికి. మరి వారు వాటిని బాగు చేయడానికి వారందరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితాలను ప్రతి ఒక్కటి కూడా బాగు చేయగలిగినటువంటి వాడు ఎవడయ్యా అంటే దేవాది దేవుడు ఒక్కడే. ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు దేవాది దేవుడు ఒక్కడే. కాబట్టి మనము బాగు చేయబడాలి అనేటువంటి విషయాన్ని దేవాది దేవుడు మరలా మనకి ఒక్కి చెప్తున్నాడు. ఎందుకంటే మరలా బాగు చేయబడాలంటే కనుక ఏం చేయాలండి? ఏం చేస్తే బాగు చేయబడతామండి? ఏం చేస్తే బాగు చేయబడినటువంటి వారం అవుతామండి అనేటువంటి విషయానికి వస్తే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. కుమ్మరి మట్టి తీసుకుని ఇరుసు మీద పెట్టి ఒక కుండను తయారు చేస్తాడు. ఏమంటే కుండను తయారు చేస్తాడు కదా, ఆ కుండను తయారు చేయడం విషయంలో మరి ఎంతో నైపుణ్యంగా అతను చేయి తిప్పినటువంటి రీతిగా ఆ మట్టి చక్కగా మరి వంగుతుంది. చక్కగా ఒక కుండను తయారు చేస్తాడు. కుండను తయారు చేసిన తర్వాత ఆ కుండ మరి తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన తర్వాత ఆ ఇరుసు మించి తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకొక కుండని చేత్త మొదలు పెట్టాడు. మట్టితోటి చేస్త మొదలు పెట్టిన తర్వాత ఈ కుండను చేస్తున్నప్పుడు ఈ ముందు చేసినటువంటి కుండను చూసారా, ఆ కుండ సన్నగా నెర్రిచ్చింది అనుకోండి. ఆ పోల్ని నెర్రిచ్చింది ఏమవుతుందిలే అని చెప్పి ఆ యొక్క కుమ్మర ఆ యొక్క నెర్రిచ్చినటువంటి కుండని మరి అలాగే ఉంచుతాడా? ఉంచడండి. ఏం చేస్తాడు? దాన్ని ఆ మట్టిని మళ్ళీ ఏం చేస్తాడంటే తీసేసి శుభ్రంగా మళ్ళా తొక్కి దీనిలో ఇంకా జిగురు రాలేదు కాబట్టి అది పగిలిచ్చేస్తుందని చెప్పి మరలా పొదునొచ్చేదాకా దీన్ని మరలా తొక్కి ఏం చేస్తాడండి మరలా తీసుకొచ్చి ఇరుసు మీద పెట్టి మరలా కుండని చేయడం మొదలు పెడతాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు, మన జీవితాల్లో కూడా అంతే. ఎందుకంటే నా జీవితాల్లో దేవదేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనకు ఇష్టమైనటువంటి పాత్రగా నేను ఉండాలి అనేటి కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్ర ఏంటంటే అది ఏమాత్రం క్రాకులు ఉండదు, ఏమాత్రం లీకులు ఉండదు, ఏ విధంగానూ అందవిహీనంగా ఉండదు. చూడగానే చాలా బాగుందని మళ్ళీ మనం తీసుకునేటప్పుడు నీళ్లు పోతాం దాంట్లో. ఏమంటే చెక్ చేసుకుంటాం, ఎక్కడి నుంచి అన్నా కారుతుందని చూసుకుంటాం. ముందు వాళ్ళు టిక్కుని కొడతాడు. కొట్టినప్పుడు ఏదన్నా డల్ సౌండ్ ఏమైనా వస్తుందా, ఎక్కడ క్రాక్ ఉన్న సౌండ్ వస్తుందా, మరి మనం ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత నీళ్లు పోతే అది పుట్టుకుంది అనుకో, అయ్యో 400 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాం అయ్యో అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో వాడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే కుదరదంటాడు. అందుకునే దేవదేవుడు కూడా నేను
ఇప్పుడు ఇక్కడే ఉన్నప్పుడే ఏం చేయబడాలంటే బాగు చేయబడాలి. ఆయన తీసుకెళ్ళి మళ్ళా దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఆ యొక్క ఓవెన్లో, అంటే హీట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేద్దామన్నా కానీ కుదరదు. కాబట్టి అది చేయక ముందే, అంటే ఏంటి, మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించక ముందే మనం ఏం చేయబడాలి, ఇక్కడ బాగు చేయబడాలి, సరి చేయబడాలి. ఏ విధంగా అయినా కానీ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడే సరి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సరి చేసుకోకుండా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ గారి అబ్బాయిని, నువ్వేంటి అడ్డంకిస్తావు నన్ను అని అంటానికి అవకాశం లేదు. పాస్టర్ గారి అమ్మాయిని అన్నా కానీ అవకాశం లేదు. ఎవరైనా కానీ ఏమైనా కానీ ఇక్కడ మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం, ఇక్కడే బాగు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడైన దావీదు గారు 107వ కీర్తన 20వ చరణం ఒకసారి చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలండి. ఏంటి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. మనం ఎలా బాగు చేయబడాలి అని అంటే ఆయన వాక్కు ద్వారా మనం బాగు చేయబడాలి. ఎవరు ఆమె అనలేదు, అందరూ ఎత్తుకుంటున్నారా? అది రిఫరెన్స్ కరెక్టే లేండి, ఏసు రక్తం చేయం. నా వైపు చూసి జాగ్రత్త వాక్యం ఏనండి. ఎందుకంటే మనం బాగు చేయబడాలంటే మొట్టమొదటి ఏంటంటే ఆయన వాక్కు ద్వారా మనము బాగు చేయబడాలి. కాబట్టి ఆయన వాక్కు ఏమై ఉందా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన వాక్కు రూపిగా మన మధ్యకి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉన్నాను, దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి దిగి వచ్చాను, ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ వాక్కు రూపి అయినటువంటి దేవాదేవుడు మాట్లాడినటువంటి ఈ మాట మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, బాగు చేయబడాలి. నీవు ఒకవేళ ఏ రీతిగా అయినా కానీ దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిగా ఉంటే గనక ఇదిగో ఈరోజు దేవుని మాటకు లోబడు. దేవదేవుడు ఏ విధమైనటువంటి రీతిగా నిన్ను భక్తి భావంలో నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చెయ్యి, ఆ విధంగా నడువు. అప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడంటే నిన్నెంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విషయంలో ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే ఇదిగో ఆయన వాక్కును పంపి బాగు చేశాడంట. నిజమే. ఎందుకంటే సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో 8-9 వచనాల దగ్గర చూసినట్లయితే కనుక అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యకార్యాన్ని మనం చూస్తాం. ఏమిటంటే వద్దులేము, చదవద్దు, సమయం లేదు. ఆ తాపం పుట్టించేటువంటి సర్పాలు వచ్చి వాళ్ళందరినీ కరుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారంట. చనిపోతూ ఉండేప్పటికీ మోషే వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడతాడు. అయ్యా ఏంటయ్యా ఇలాంటి సంగతి జరుగుతుంది, ఇలా అవుతుంది, ఏం చేయాలయ్యా అని వాళ్ళ పాపాలను క్షమించేయ్యా, తప్పులను క్షమించేయ్యా అని అంటే అప్పుడు మోషే అంటాడన్నమాట. మోషేతో దేవుడు చెప్తాడు ఏమంటే ఇదిగో ఇలాగా ఆ సర్పము యొక్క పడగలాంటిది ఇత్తడి చేసి నువ్వు బాగా ఎత్తుగా పెట్టుంచు, అక్కడికి వచ్చి దాన్ని తేరి చూసిన వల్ల బాగుపడతాడు అని చెప్పి మరి బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే మోషే అలా చేసినప్పుడు దాని దగ్గరికి వచ్చి దాన్ని చూసినటువంటి వారల్లా బ్రతికినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క మాట, ఆయన యొక్క మాటను నెరవేర్చడం వలన, ఆయన యొక్క మాట ప్రకారం వారు చేయడం వలన వారు ఏమయ్యారంటే వాళ్ళందరూ బ్రతికారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మరి నీవు దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు చేస్తున్నావా? ఏమండి, క్రమాల్లో ఏ విధంగా చక్కగా వస్తూ ఉన్నావు? లేకపోతే గనక ఏ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకు మరి ప్రార్థనలో గడుపుతున్నావు? ఏ రోజు ఏ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ మరి దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావు? నువ్వు ఆ యొక్క దేవుడు కోరుకునేటువంటి రీతిగా, ఆ యొక్క బాగుపరచబడేటువంటి రీతిగా నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డ చేత గమనించు. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. అందుకని జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, వారు నా తట్టు తిరిగిన ఎడల నేను వారి తట్టు తిరుగుతున్నాను అంటాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట అది.
నువ్వు ఆయన తట్టు తిరగవు, ఆయన మాట వినవు. నీ లోకం నీదే, నీ మాటలు నీయే, నీ వ్యవహారం నీదే, నీ పద్ధతి నీదే. నువ్వు ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటావు, ఎవరెవరి మాటలు వింటూ ఉంటావు. లేకపోతే కనుక ఏయ్యో టీవీలో వచ్చేటువంటి మొత్తాన్ని చూసేస్తూ ఉంటావు, వాక్యాలన్నీ నేస్తూ ఉంటావు. ఆఖరికి ఏ వాక్యం నీ నోట్లో ఉండనే ఉండదు, నీ మైండ్లో అంతకంటే ఉండనే ఉండదు. చాలా చూస్తాం, చాలా వింటాం, కానీ ఆఖరికి దేని ద్వారా కూడా మనం బాగుపరచబడేటువంటి వారంగా కానేరకుండా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త ముందు ఒకసారి ఆలకించు. దేవుని యొక్క మాట ప్రకారం జీవించేటువంటి ఒక స్థానాల్ని నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే దేవదేవుడు నిన్ను బాగు చేయడానికి ఆయన వాక్కును పంపుతాడు. ఆయన వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బాగు చేయబడినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలనేటువంటి స్థానాన్ని ఒకసారి గ్రహించితే ఆయన నాతో, ప్రభువా ఈ ఆదివారం నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, అయ్యా ఒక్క మాట చాలయ్యా, నేను బ్రతకడానికి ఒక్క మాట చాలయ్యా, అయ్యా ఆ ఒక్క మాటతో నన్ను బ్రతికించు ప్రభు అని గనక నువ్వు ఆశపడి కనుక దేవుని సన్నిధికి వస్తే దేవదేవుడు ఒక్క మాటతో ఆయన నీతో మాట్లాడి నిన్ను బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 147 కీర్తన 3వ చరణంలో అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయను. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయను. నిజమే ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుని విషయంలోకి వచ్చేప్పటికి గుండె చెదరినటువంటి వాళ్ళు భయముతోనూ, ఆందోళనతోనూ, బాధతోనూ, వేదంతోనూ, రకరకాలైనటువంటి సమస్యలతోనూ గుండె చెదరినటువంటి వారుగా వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో ఈరోజు సాక్ష్యాలు విన్నాం కదా, వారి యొక్క జీవితంలో మరి దేవదేవుడు ఆ గుండె చెదరినటువంటి, భయం కలిగింటి, ఆందోళనతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఏమిచ్చాడండి? చక్కని నెమ్మదినిచ్చాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధికి నీవు ఆయన యొక్క మాట ద్వారా బాగు చేయబడాలని, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీవు గనక మరి వచ్చినట్లయితే గనక ఆయన ఏం చేస్తానంటే, నువ్వు ఏ గుండె చెదరినటువంటి ఆలోచనలో ఉన్నా, గుండె చెదిరేటువంటి ఎటువంటి బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా కానీ ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అనేక విషయాల్లో మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విషయంలో మరి దేవదేవుడు గొప్పగా ఆమెను బాగు చేసినటువంటి వాడే అన్నాడు. అది ఎవరికి చెప్పుకోలేదు. ఆయనకి ఎదురుగా వచ్చాయా నాకు ఈ అనారోగ్యం ఉంది స్వస్థపరచయ్యా అనలేదు, కానీ చాటుగా వెళ్ళి విశ్వాసంతో ఆయన చెంగుముట్టుకున్నప్పుడు ఆయన గొప్పగా ఆమెను స్వస్థపరిచాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నువ్వెవరికి చెప్పుకోలేనటువంటి బాధలు నీ కుటుంబంలో ఉన్నాయేమో, లేకపోతే వేదనలు నీ యొక్క గుండెల్లో మరి ఎంతగానో తొలిచేస్తూ ఉన్నాయేమో, అటువంటిది ఏదున్నా కానీ నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన బాగు చేయువాడై ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు, ఆయన నిన్ను విడిపించువాడై ఉన్నాడు. ఆయన మాట నువ్వు గనక చెవిని పెట్టుకున్నట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడినటువంటి వ్యక్తివి అయితే ఏమన్నంటే ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ ఆ యొక్క అధ్యాయం మీరంతా చూస్తే కనుక అందరూ బాగు చేయువారుగా, బాగు చేయబడేటువంటి వారుగా, బాగు చేసేటువంటి వారుగా వారందరూ ఏ విధంగా అవుతే మరి చక్కగా పాల్గొన్నటువంటి వారైనారు. అలాగే ఇదిగో దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు సైతము కూడా బాగు చేయబడాలి అనేటువంటి ఆశ, కోరిక నీలో ఉంటే కనుక నా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్కు ద్వారా నీవు బాగు చేయబడదుగాక. ఎందుకంటే ఆయన మరి ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వార్తను ముగిస్తాను. ఒక చెట్టు నరికి పక్కన పడవేయబడి ఉన్నప్పుడు ఎంత లావులావుగా ఉన్నటువంటి మొద్దులైనా కానీ
అవి ఎందుకు పనికిరావు. అవి ఒక నెల 2 నెలలు, వర్షాకాలం ఒక సీజన్ అయిపోయి ఒక సంవత్సరం అలాగే పక్కన పడేసి ఉంటే గనక అవి ఆఖరికి ఏమవుతాయి అంటే మొత్తం అవంతా తినేసేసి చెదలబట్టి ఆఖరికి అవి ఎందుకు ఉపయోగపడతాయంటే పొయ్యిలో పెట్టుకుంటాక తప్ప ఎందుకు ఉపయోగపడదు. కానీ అదే చెక్కని మరి రంపంతో కోసి చక్కగా ఒక ఆకారాలు దానికి సైజులు ఇచ్చి చక్కగా కట్ చేసి వాటిని గనక చెక్కి వాటిని కరెక్ట్గా తయారు చేస్తే ఎన్నిటినో తయారు చేయగలుగుతాడు. ఆ కార్పెంటర్ చేతికి పెడితే ఆ కార్పెంటర్ టేబుల్ చేస్తాడు, లేకపోతే కనుక కుర్చీ చేస్తాడు, లేకపోతే గుమ్మే చేస్తాడు, ఏదైనా కానీ దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీవు నేను కూడా బాగు చేయబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే రంపం చేత కోయబడి ఒక ఆకారంలోనికి రావాలి, బాడ్స్ పెట్టి చెక్కబడాలి. తర్వాత మొత్తం ఎక్కడెక్కడైతే కట్ చేయాలో అక్కడ మాత్రమే కట్ చేస్తాడు, అక్కడ మాత్రం కట్ చేసి ఎక్కడ అంత ఉంచాలో అంత ఉంచుతాడు. ఉంచి కట్ చేసిన తర్వాత దానిలో ఇంకొక కర్రను తీసుకొచ్చి దాంట్లో పెట్టి టక్క టక్క కొట్టి మేకులతో కొట్టి ఏం చేస్తాడంటే దాన్ని ఒక ఆకారాన్ని తీసుకుని వస్తాడు. ఇదంతా పనంతా చేయబడవలసినటువంటి స్థానాలు ఉంటూ ఉండగా మనకేం పట్టదులే, వాక్యాలు ఆయన ఏదో చెప్పుకుంటాడులే, లేకపోతే కనుక ఆయన ఏదో రమ్మంటాడులే, ఆయన ఏదో చెప్తాడులే అని నువ్వేమీ పట్టించుకోకుండా వచ్చి అలా కూర్చుని చక్కగా మరి మంచి విశ్వాసిగా బైబిల్ ఒకటి తీసుకొచ్చుకొని అలా చిరిగిపోయినటువంటి 10 రూపాయలు కానుకగా ఇచ్చేసేసి సీరియస్గా వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేనే లేదు, దానివల్ల ఏ ప్రయోజనం లేనే లేదు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నీవు దేవుని మాటకి లోబడితే అప్పుడు నిన్ను బాగు చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. నువ్వు లోబడనంత వరకు, నువ్వు దేవుని మాటకు లోబడనంత వరకు నీ జీవితంలో ఏది ఎక్కడుందో అది అక్కడే ఉంటుంది. ఏది కూడా ఎక్కడేసావు గొంగలంటే అక్కడే ఉన్నానన్న రీతిగా నీవు ఏది ముట్టుకున్నా, ఏది చేసినా, ఏది అనుకున్నా అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఒక నిబంధన కలిగినటువంటి వారంగా మనం భక్తి చేయవలసినటువంటి వారమైనా, ఆయన మాటలు ఆయన లోబడినటువంటి వారంగా మనం భక్తి చేయవలసిన వారమైనా, అలాగే ఆయన మాటలను విని అనుసరించి ఆచరించి నడుచుకొంచు మనల్ని సరి చేసుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమైనా. అప్పుడే మనము బాగు చేయబడతాము. అప్పుడే దేవుని సన్నిధిలో మనం ఒక విలువైన పాత్రలుగా నిలబడతాము. అప్పుడే ఇక్కడ ఏదైనా కానీ పొందుకోగలుగుతాం. ఏది చేయకోకుండా ఏ విధంగానూ నీ యొక్క నిబంధన లేనటువంటి భక్తి చేసేటువంటి వారుగా ఉన్నటువంటి ఏ స్థానంలోనూ మనం ఏది కూడా మనం పొందుకోలేము. అసలు ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో మరి 7 బుధవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి 8 గంటలు 7 బుధవారాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి వారు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మరి అలాగే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి మరి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అద్భుత కార్యాలు చూసిన వారు ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయం కూడా మనం బాగు చేయబడాలంటే ఒక నిబంధనతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమె చెప్పరు ఎవరు? అది కష్టం కదా. అనుకుంటాను, చాలా అనుకుంటాం నిబంధనలో. నేను రేపు నుంచి చికెన్ తింటాం మానేస్తాను, నిబంధన చేసుకున్నాం. పక్కనే బిర్యానీ రాగానే అబ్బా ఈరోజు పక్కన పెడుతున్నాను, నెక్స్ట్ వీక్ నుంచి. అంత 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 బలమైనటువంటి నిర్ధారణ కలిగినటువంటి వాళ్ళం.
దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో మరి ఉపవాసించి ప్రార్థన చేసే విషయంలో అబ్బో ఇంకెక్కడ ఉంటుంది ఈ లెక్కలో, చాలా దూరం. ఏమండి? కాబట్టి ఒక మాటను జ్ఞాపకం చేసుకో, నువ్వు బాగు చేయబడాలి అని అంటే కనుక ఒక నిబంధనతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ నిబంధన అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి సైతము నిలబెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నిబంధన అనేటువంటిది దేవుని సన్నిధిలో దేవుణ్ణి సైతము కూడా అలా నిలబెట్టి నువ్వు చెప్పే మాట అంతా వినేలాగా చేస్తుంది, నువ్వు చేసే ప్రార్థన అంతా వినేలాగా చేస్తుంది. నీ నిబంధన అంత గొప్పది, అంత బలమైంది మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు బాగు చేయబడాలంటే వారు పని చేయడానికి నిరాకరించిన వారు కాకుండా, నిరాకరించిన వారి వలే కాక నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ఒక నిబంధనతో దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఫలింప చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.